లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. నేను పెళ్లి చేసుకున్నప్పుడు ఏమిటి వాళ్ళ నాన్న పేరు కూడా తెలీదా? ఎవరో ఏమిటో తెలియకుండా పెళ్లిలా చేసుకుంటావు. నేను పెళ్లి చేసుకునేది అమ్మాయిని మాత్రమే అన్నాను. సాంప్రదాయ వివాహం మంచిదా లేకపోతే బార్లో కలుసుకుని పెళ్లి చేసుకోవడం మంచిదా అనే ఈ చర్చ అంతా పెళ్లిళ్ళు స్వర్గంలో జరుగుతాయంటారు. కానీ మీరు మీ జీవితాల్ని నరకం చేసుకుంటున్నారు. నమస్కారం సద్గురు. ఇండియన్ మ్యాచ్ మేకింగ్ గురించి ఒక నెట్ఫ్లిక్స్ షో బాగా ప్రాచుర్యం పొందుతోంది. అయితే సాంప్రదాయ వివాహాలలోని వెనుకబడిన ఆలోచనల గురించి విమర్శలు వస్తున్నాయి. ఈ రోజుల్లో కూడా దీనికి ప్రాముఖ్యత ఉందా? చూడండి, ఒకవేళ మీకు తెలియకపోతే చెప్తున్నాను. ఏదైనా విజయవంతమైందో లేదో దాని ఫలితం చూస్తే తెలుస్తుంది. లక్సెంబర్గ్ చాలా అభివృద్ధి చెందిన స్వేచ్ఛాయుత సమాజం అని చెప్పుకునే ఒక చిన్న దేశం. అక్కడ విడాకుల రేటు 87%. స్పెయిన్లో విడాకుల రేటు దాదాపు 65%. రష్యాలో 51%, అమెరికాలో 43%, ఇండియాలో 1.5%. మీరే ఆలోచించండి ఏది బాగా పనిచేస్తోందో. ఎందుకంటే పెళ్ళి అంటే ఎలా జరిగింది, ఎవరు అరేంజ్ చేశారు అన్నది ముఖ్యం కాదు. మీ తల్లిదండ్రులు అరేంజ్ చేసి ఉండొచ్చు, లేదా ఏదైనా వెబ్సైట్ అరేంజ్ చేసి ఉండొచ్చు, డేటింగ్ యాప్ అరేంజ్ చేసి ఉండొచ్చు, లేదా మీరు మత్తులో ఉన్నప్పుడు బార్లో కలుసుకుని నిర్ణయించుకుని ఉండొచ్చు, లేదా మీ అయోమయ స్నేహితులు అరేంజ్ చేసి ఉండొచ్చు, లేదా అయోమయమైన మీరే అరేంజ్ చేసుకుని ఉండొచ్చు. మొత్తానికి అది ఒక అరేంజ్మెంటే. కాబట్టి బాధ్యతగా ఆలోచించేవాళ్ళు, వివేకవంతులు అరేంజ్ చేస్తే మంచిది. సంప్రదాయ వివాహం అంటే ఏదో బానిసత్వం లాంటిది అనే ఈ ఆలోచన అది పరిస్థితులను బట్టి ఉంటుంది. ప్రతి చోట చెడ్డవాళ్లు ఉన్నట్లే కొన్నిసార్లు మీ తల్లిదండ్రులు కూడా స్వార్థపరులుగా ఉండొచ్చు. వాళ్ల స్వంత ప్రతిష్ట కోసం, డబ్బు కోసం, వాళ్లకున్న పిచ్చి కోరికలు తీర్చుకోవడం కోసం ఇలాంటి కారణాల వల్ల వాళ్ళు పెళ్లిళ్ళు చేయాలనుకోవచ్చు. సరే, బహుశా వాళ్ళిప్పుడు దర్శనం చూస్తుండొచ్చు. కానీ 2 రోజుల క్రితం ఎవరో ఒక ప్రశ్న అడిగారు. వాళ్ళ అబ్బాయికి అమ్మాయిని చూస్తున్నారట. ఒక అమ్మాయి బాగా చదువుకుంది, అందంగా ఉంది. మరొక అమ్మాయి, ఆమె నాన్నగారు పెద్ద మనిషి, బిగ్ మ్యాన్. ఏది ఎంచుకోము అని అడిగారు. నేను ఒక సింపుల్ ప్రశ్న అడిగాను. మీరు అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా లేక వాళ్ళ ఆస్తినా? ముందు ఇది నిర్ణయించుకోండి, ఎందుకంటే మీకు ఏది ముఖ్యమో నాకు తెలీదు అన్నాను. అది మీ ప్రాధాన్యాల మీద ఆధారపడి ఉంటుంది. మీ ప్రాధాన్యం వాళ్ళ ఆస్తి, పెళ్లి ద్వారా మీదవడం అయితే, మీకు కావలసింది అదొక్కటే అయితే సరే, అది మీ ఎంపిక. అలాంటి జీవితం ఎంచుకున్నారు. When I married, నేను పెళ్లి చేసుకున్నప్పుడు నాకు తన పూర్తి పేరు కూడా తెలియదు, తన తండ్రి పేరు తెలియదు. భారతదేశం కదా, ఆమె కులం తెలీదు, ఏమీ తెలీదు. నేను మా నాన్నగారికి చెప్పినప్పుడు ఆయన, ఏమిటి వాళ్ళ నాన్న పేరు కూడా తెలీదా? ఎవరో ఏమిటో తెలియకుండా ఎలా పెళ్లి చేసుకుంటావు అన్నారు. నేను పెళ్లి చేసుకునేది ఆ అమ్మాయినే. సాధారణంగా అమ్మాయితో పాటు వచ్చే ఇతర విషయాలేవి నాకు అక్కర్లేదు. నాకు ఆ అమ్మాయి మాత్రమే కావాలి, అంతే అన్నాను. అందరూ ఇది పెద్ద తప్పు అవుతుందనుకున్నారు. కొంతమంది ఉంటారు, తెలుసు కదా, స్వయం ప్రకటిత సలహాదారులు ఎప్పుడూ ఉంటారు.
నేను జీవితంలో ఎవరి సలహా తీసుకోకపోయినా సలహా ఇచ్చేవాళ్ళు మాత్రం ఎప్పుడూ ఉంటారు. వాళ్ళు నువ్వు జీవితంలో పెద్ద తప్పు చేస్తున్నావు, ఇది విఫలమవుతుంది అన్నారు. I said, whatever. నేను ఏది జరిగినా ఎలా జరిగినా నాకిదైతే తెలుసు, అది నా చేతుల్లోనే ఉంది. నా జీవితాన్ని నేను నాశనం చేసుకుంటానా లేదా విజయవంతం చేసుకుంటానా అన్నది. ఎందుకంటే మీరు ఎవరిని పెళ్లి చేసుకున్నారు, ఎలా పెళ్లి చేసుకున్నారు, ఎలా అరేంజ్ అయింది, ఎవరు అరేంజ్ చేశారు అన్నది ముఖ్యం కాదు. మీరు ఎంత బాధ్యతగా జీవిస్తారు అన్నదే ముఖ్యం. కాబట్టి సంప్రదాయ వివాహం మంచిదా లేకపోతే బార్లో కలుసుకుని పెళ్లి చేసుకోవడం మంచిదా? నా ఉద్దేశంలో మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు మీరు తీసుకునే నిర్ణయాలు కాస్త మెరుగ్గా ఉంటాయి. 18-20 ఏళ్ల వారు యువతి యువకులు పెళ్లి చేసుకోవాలనుకుంటే వాళ్ళు ఎవరిని చేసుకుంటారు? వాళ్లకు తెలిసిన వాళ్ళు కొంతమందే. జీవితంలో వాళ్లకు పరిచయం ఉన్న 10 మందిలో ఎవరినో ఒకరిని చేసుకుంటారు. 3 నెలల్లోనే అర్థమైపోతుంది. కానీ చాలా దేశాల్లో చట్టం ఉంది, కనీసం 2 ఏళ్ల పాటు మీరు బాధ అనుభవించాలి. జైలు శిక్షల అన్నమాట. తప్పు చేశారు అంటే కనీసం 2 ఏళ్ల పాటు మీరు బాధపడాలి. ఆ తర్వాతే విడాకులు తీసుకోవచ్చు. చాలా దేశాల్లో ఈ చట్టం ఉంది. చాలా మతాలు విడాకులు తప్పు అని చెప్తాయి, విడాకులు తీసుకోకూడదు అంటాయి. You cannot divorce. కానీ అలాంటి మతం ఉన్న చోటే విడాకుల రేటు చాలా ఎక్కువగా ఉంది. అంటే దేవుడి ఆదేశాలు కూడా సంబంధాలు తెగిపోకుండా ఆపలేకపోతున్నాయి, చట్టాలు కూడా ఆపలేకపోతున్నాయి. ఇది అర్థం చేసుకోవాలి. తల్లిదండ్రులు అరేంజ్ చేసినప్పుడు చూడండి, మిమ్మల్ని చిన్న ప్రశ్న అడుగుతున్నాను, మీరిది నమ్ముతారా? వాళ్ళ నిర్ణయం అత్యుత్తమైంది కాకపోవచ్చు, కానీ తల్లిదండ్రులు మీ మంచి కోసమే ఆలోచిస్తారని నమ్ముతారా? కానీ మీరు వాళ్లకన్నా పరిపక్వత సాధిస్తే అది వేరే విషయం. అప్పుడు మీ సొంత నిర్ణయాలు తీసుకోవచ్చు. కానీ అరేంజ్డ్ మ్యారేజ్ అన్న పరిభాషే తప్పు. అన్ని పెళ్ళిళ్ళు అరేంజ్ చేసినవే. ఎవరు అరేంజ్ చేశారన్నదే ప్రశ్న. నా ఉద్దేశంలో మీ గురించి బాగా ఆలోచించేవాళ్ళు, మీ సంక్షేమం కోసం చూసేవాళ్ళు, ఎక్కువ మందిని తెలిసిన వాళ్ళు అరేంజ్ చేస్తే మంచిది. ఎందుకంటే ఈ ప్రపంచంలోనే బెస్ట్ వ్యక్తిని మనం కనుక్కోలేం. వాళ్ళు ఎక్కడున్నారో మనకు తెలియదు. మనకున్న పరిచయాల్లో మనం చూడగలిగిన బెస్ట్ సంబంధం ఏమిటి? చేయగలిగింది ఇదే. Good thing we can put together, that's all it is. నేను చెప్పిన వివిధ దేశాల్లో విడాకుల రేటు ఇంత ఎక్కువగా ఉండడం అనేదే తెలుపుతుంది. ఇక్కడ సక్సెస్ రేట్ స్పష్టంగా తెలుపుతోంది. తల్లిదండ్రులు పెళ్లి అరేంజ్ చేసినప్పుడు అది కాస్త మెరుగ్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు దీర్ఘకాలికంగా ఆలోచిస్తారు. ఆ అమ్మాయి వేసుకున్న డ్రెస్ మీకు నచ్చింది, ఈ రోజే పెళ్లి చేసుకోవాలనుకుంటారు. సరే, రేపు ఉదయం ఆమెతో ఏ సంబంధం వద్దని మీరే తెలుసుకుంటారు. ఎందుకంటే 18-20 ఏళ్ల వయసులో అనేక నిర్బంధాల వల్లో లేదా స్నేహితుల ఒత్తిడి వల్లో ఇంకా దేని వల్లో మీరు జీవితాంతం నిలబడని నిర్ణయాలు తీసుకోగలరు. లేదా కొన్నిసార్లు మీకు ఎవరితోనైనా బాగా కుదిరి అది సఫలం కావచ్చు, అది వేరే విషయం. కాబట్టి అరేంజ్మెంట్, ప్రతిదీ ఒక అరేంజ్మెంటే. దయచేసి అర్థం చేసుకోండి. మీరు ఏదేదో అనుకోవచ్చు. మీ భావోద్వేగం అరేంజ్ చేసింది, లేదా మీ లోభం అరేంజ్ చేసింది, లేదా మీ ఆప్తులు అరేంజ్ చేశారు. ఏదో ఒకటి లేదా ఎవరో ఒకరు అరేంజ్ చేశారు, అవునా? ఇది ఒక అరేంజ్మెంటే. దాన్ని ఎలా అరేంజ్ చేసుకుంటారో అది మీ ఇష్టం. ఇలా చెయ్యాలి, అలా చెయ్యాలి అని నేను చెప్పడం లేదు. కానీ మీరు ఎలా చేసినా సంబంధంలో బాధ్యతగా సంతోషంగా ఉండండి. మీరు పెళ్ళిళ్ళు స్వర్గంలో జరుగుతాయి అంటారు, కానీ మీ జీవితాల్ని నరకంలా మార్చుకుంటున్నారు. పెళ్ళిళ్ళు స్వర్గంలో జరుగుతాయి. అందుకేనేమో చాలామంది త్వరగా స్వర్గానికి వెళ్ళాలనుకుంటారు. పెళ్ళిళ్ళు జరిగేది అక్కడే కాబట్టి అక్కడికే వెళ్ళి సెటిల్ చేసుకోవాలనుకుంటారు. లేదు, ఇది అర్థం చేసుకోవాలి. మీ అవసరాల కోసం శారీరకమైన, మానసికమైన, భావోద్వేగపరమైన, సామాజికపరమైన అనేక అవసరాల కోసం మీరు ఒక జంటగా అవుతున్నారు. మీరు ఎప్పుడూ నా అవసరాల కోసమే నేను నీతో ఉన్నాను అని గుర్తుంచుకుంటే
బంధాన్ని బాధ్యతగా నిర్వహిస్తారు. మొదట్లో అలానే ఉంటారు. కొంతకాలం తర్వాత అతనికి లేదా ఆమెకే మీ అవసరం ఉందనుకుంటారు. అప్పుడు ఎలా తోస్తే అలా ప్రవర్తించడం మొదలు పెడతారు. అప్పుడు మీ సంబంధంలో రకరకాలుగా చెడు మొదలవుతుంది. ఒకసారి ఇలా జరిగింది. ఒక యువకుడికి చాలా చిన్న వయసు అమ్మాయికి నిశ్చితార్థం జరిగింది. ఒకసారి ఇలాంటిది కాదు, ఉంగరం రాయి ఉండాలి. ఉంగరం పెట్టిన తర్వాత ఆ అమ్మాయి అతని చెయ్యి పట్టుకుని, నువ్వు నా మీద ఆధారపడొచ్చు, నీ బాధలు, నీ కష్టాలు, నీకు ఏ సమస్యలు వచ్చినా నాతో పంచుకోవచ్చు అంది. ఆ అబ్బాయి, నాకు ఎలాంటి బాధలు, కష్టాలు, సమస్యలు లేవు అన్నాడు. అప్పుడు ఆ అమ్మాయి, అరే ఇంకా పెళ్లి కానేలేదు అంది. So, మీరు బాధలతో, కష్టాలతో, సమస్యలతో నిండి ఉన్నారని, మీకు ఆధారం కోసం ఎవరో కావాలని అనుకుంటే సమస్యలు తప్పవు. మిమ్మల్ని మీరు ఒక ఆనందమైన, అద్భుతమైన వ్యక్తిగా మార్చుకోండి. అప్పుడు మీరే చూస్తారు, మీ పని కూడా అద్భుతంగా ఉంటుంది, మీ ఇల్లు కూడా అద్భుతంగా ఉంటుంది, మీ వివాహం కూడా అద్భుతంగా ఉంటుంది, అంతా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే మీరు అద్భుతంగా ఉన్నారు. దీన్ని ఫిక్స్ చేయకుండా ఎవరో మిమ్మల్ని ఫిక్స్ చేస్తారని అనుకుంటే మీకు సమస్యలు తప్పవు. ఆపై దురదృష్టవశాత్తు ఆ వ్యక్తికి కూడా. For more videos like this, subscribe Big TV channel.